హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. మీ పిల్లలు సురక్షితంగా ఉండాలంటే బయటికి పంపించకండి. ముందైతే ఎందుకు బయటికి పంపించకండి అంటే, మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు రోడ్ మీద కూడా మంచోళ్ళు లేరు. ఎట్లా మంచోళ్ళు లేరు అంటే, రోడ్ మీద పోయేటప్పుడు చెడాయిస్తున్నారు, వాళ్ళని అసభ్యంగా వాళ్ళపైన ఏదేదో చేస్తున్నారు, వాళ్ళని కిడ్నాప్ చేసుకుంటున్నారు. కిడ్నాప్ చేసుకోపోయి ఎక్కడన్నా తీసుకుపోయి రోడ్ మీద కానీ లేకపోతే అడవిలో కానీ ఎవరు లేని జాగాలు తీసుకుపోయి రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, కోసి పడేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయి వెళ్ళాలంటే ఆటోలన్నా వెళ్ళాలి. ఆటోలో వెళ్తే ఆటో డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్యలో చాలామంది అంటే, ఎవరు లేని జోగాలు తీసుకుపోయి వాళ్ళకు రూట్ మార్చి, వాళ్ళు వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్ నుంచి తీసుకెళ్తారు. ఏమని తీసుకెళ్తారంటే, ఈ రూట్ నుంచి పోతే మనకు షార్ట్ కట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎక్కడనో దూరం తీసుకుపోయి ఎవరు లేని జాగాలు తీసుకుపోయి వాళ్ళని రేప్ చేయడం, వాళ్ళని చంపేయడం, లేకుంటే కాల్చి పడేయడం, ఇలాంటివి అవుతున్నాయి. క్యాబ్ డ్రైవర్లు అంటారా, క్యాబ్ డ్రైవర్లు కూడా అట్లే చేస్తున్నారు. ఈ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఏ డ్రైవర్లను కూడా ఎవరు కూడా నమ్మకండి దయచేసి. అట్లా అని చెప్పి అందరు కూడా అట్లే ఉండరు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా నమ్మకండి. ఎవరిని నమ్మినా ఆడేం బోర్డు పెట్టుకోడు, నేను మంచోడిని, నేను చెడ్డోడిని, లేకపోతే నేను రేపిస్తిని, నేను పాపిస్తిని అని చెప్పేసి ఏ నా కొడుకు కూడా బోర్డులు పెట్టుకోరు. కాబట్టి నేను చెప్పేది మంచోళ్ళ గురించి కాదు. ఈ చెడ్డ నా కొడుకులు, చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిల మీద అఘాయిత్యాలు, రేపులు, లేకపోతే కోసి చంపడాలు, ఈ లవ్ జిహాద్ చేసే ముండా కొడుకులు, ఈ కొంతమంది తురక ముండా కొడుకులు కూడా ఏం చేస్తారు అంటే, లవ్ జిహాద్ చేసి అమ్మాయిల్ని మతం మారమని చెప్పేసి బలవంత పెట్టుడు, మతం మారకపోతే చంపేసుడు, లేకపోతే ఆటోలో తిరుగుతా మన హిందూ అమ్మాయిలను లైన్ వేసుకుంటా, లేకపోతే మంచి ఆంటీ కనిపిస్తే ఆంటీకి లైన్ వేయాలి, ఇంకా వాళ్ళ ఇంటి నుంచి దూరం చేయాలి, వీళ్ళని మతం మార్పించి మన ముస్లింల దాంట్లోకి తీసుకోవాలి అని చెప్పేసి ఈ లవ్ జిహాదీల మొండిరా కొడుకులు కూడా చాలామంది అట్లా చేస్తున్నారు. కాబట్టి మన హిందూ ఆడవాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికి కూడా సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ ఎవరు ఇవ్వాలి? మన ఆడపిల్లలకు మనమే సెక్యూరిటీ ఇవ్వాలి. ఎవడు బయటోడు వచ్చి ఇవ్వడు, ఏ గవర్నమెంట్ వచ్చి ఇవ్వదు, ఎవరు పక్కింటోడు కానీ ముందరోడు కానీ ఇంకెవ్వడు ఇవ్వడు. కాబట్టి మన ఆడపిల్లకు మనమే జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కడైనా వాళ్ళు వెళ్ళేది ఉందంటే, మన దగ్గర బైక్ ఉన్నా లేకపోతే కారు ఉన్నా ఏమున్నా కూడా మనం వదిలేసి రావాలి. మళ్ళీ వాళ్ళ పని అయిపోయాక మనం దొరకరావాలి. కానీ మన ఆడపిల్లలకు మాత్రం కార్లల్లో, క్యాబ్లల్లో, లేకపోతే ఆటోలల్లో ప్రయాణం చేసేట్లాగా ఎవ్వరు కూడా అట్లా పని చేయకండి దయచేసి. ఆటోలలో, క్యాబ్లలో మాత్రం వెళ్ళనీయకండి. మీరే వెళ్ళి కాపాడుకోండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్నప్పటి నుంచి పెంచి పోషించారు.